నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అంటే ఏంటి, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మెడిటేషన్ ఏంటి, రిలాక్సేషన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే దాజీ. నమస్తే వింధ్య. నమస్తే. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐ యామ్ డూయింగ్ గ్రేట్, థాంక్యూ సో మచ్. దాజీ, ఇదివరకటి ఎపిసోడ్స్ లో మెడిటేషన్ గురించి, రిలాక్సేషన్ గురించి మీరు ఎంతో చక్కగా వివరించారు. అయితే ఇవాళ ప్రాక్టికల్ గా ఏవైనా మా వ్యూవర్స్ కోసం చేసి చూపిస్తారా? అందరూ చేయొచ్చు అనుకుంటున్నాను. మీరు ఇప్పటికే చాలా రిలాక్స్డ్ గా ఉన్నా కూడా ప్రయత్నించి చూడండి. రిలాక్సేషన్లో తర్వాతి స్థాయిని అనుభూతి చెందండి. ధ్యానంలో పూర్తిగా ప్రవేశించడానికి పూర్వం భౌతికంగానూ మానసికంగానూ వ్యవస్థ మొత్తం కూడా స్థిమితంగా ఉండటం అవసరం. భౌతికపరమైన ఒత్తిడితో ముందుకు సాగలేడు వ్యక్తి. దానికి ముందు కొంత తయారీ అవసరం. ఒకవేళ మీరు స్థిమితంగానే ఉన్నారనిపిస్తే నేరుగా ధ్యానంలోకి ప్రవేశించవచ్చు. కొంతమంది ఎప్పుడూ చాలా స్థిమితంగా ఉండేవాళ్ళుంటారు. వాళ్ళకి వెంటనే ధ్యానంలోకి దూకే అర్హత ఉంది. కానీ మనలో చాలామంది ఆ కోవలో ఉండం కాబట్టి ఆ వ్యక్తి కొంత రిలాక్స్ అవటం అవసరం, కనీసం భౌతిక స్థాయిలో. అప్పుడు మెల్లగా ధ్యానంలోకి జారుకోవాలి. మీ శరీర వ్యవస్థను స్థిమితపడేలా చూసుకుంటూనే ధ్యానంలోకి జారుకోవాలి. ప్రక్రియ చాలా తేలిక. సుఖంగా సుఖాసనంలో క్రింద కూర్చోటం గాని, లేక ఇలా కూర్చోవచ్చు. మీరు మన పాదాలపై దృష్టి ఉంచాలి. కళ్ళు మూసుకుని సిద్ధమేనా? ఓకే. భూమాత నుంచి శక్తి మీ పాదాల్లోకి ప్రవేశిస్తూ ముందుగా మీ పాదాలను స్థిమితపరుస్తున్నట్లుగా భావించండి. కాలివేళ్లు కదుపుతూ ఏ విధంగా రిలాక్స్ అవుతున్నామో గమనించండి. ఆ శక్తి ఇప్పుడు పైకి కదులుతూ మీ మడమల వద్దకు చేరుతూ వాటిని స్థిమితంగా ఉంచుతున్నట్లు అనుభూతి చెందండి. ఆ శక్తిని పైకి కదలనివ్వండి. మీ క్రింది అవయవాల్నుంచి పిక్కల కండరాల వరకు ఆ శక్తి మీకు స్థిమితాన్ని కలిగిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఈ శక్తి కదులుతూ మీ మోకాళ్లలోకి పైకి రానివ్వండి. కుర్చీలో ఆనుకుని ఉన్న శరీర భాగం అంతా, మీ వెనుక భాగం, మీ తొడలు అన్నీ స్థిమితపడుతున్నాయి. ఆ శక్తి వెనుక భాగం అంతా కదులుతూ ఉన్నట్లు అనుభూతి చెందండి. ఆ శక్తినిప్పుడు ముందుకు ఉదర భాగంలోని కండరాలపైకి రానివ్వండి. మీ ఛాతీ భాగం ఇప్పుడు స్థిమితపడుతోంది. అదే శక్తి ఇప్పుడు చాలా మెల్లగా మీ భుజాలపైకి వస్తున్నట్లు అనుభూతి చెందండి. ఇక్కడ శక్తి ప్రవేశించి భుజాలను కరిగిపోయేలా చేస్తున్న అనుభూతిని పొందండి. చాలా తేలికైన అనుభూతిని పొందుతున్నారు ఇప్పుడక్కడ. ఇప్పుడు ఆ శక్తిని క్రిందికి ప్రవహించనివ్వండి. చేతుల పై భాగాల్లోకి, మోచేతుల్లోకి, చేతుల క్రింది భాగాల్లోకి, మణికట్టులోకి, అరచేతుల్లోకి, మీ వేళ్లల్లోకి. మీ వేళ్ల కొనల్లో నుంచి శక్తి ఊరుతూ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మీ శరీరం అంతా పైన మీ భుజాల నుంచి క్రింద వేళ్ల వరకు మొత్తం స్థిమితంగా ఉంది. ఇప్పుడు మీ శక్తిని మీ మెడలోని కండరాల్లోకి ప్రవహించనివ్వండి. అందులో ఉన్న ఒత్తిడి ఏ విధంగా తొలగిపోయి తేలికైపోతోందో అనుభూతి చెందండి. ఈ శక్తిని మరింత పైకి వెళ్ళనివ్వండి.
మీ చెవులు, ముఖంలోని కండరాలు, మీ పెదిమలు, కళ్ళు, మీ నుదురు అన్నీ కూడా స్థిమితపడుతూ ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ కళ్ళల్లో నెమ్మదిని, తేలికతనాన్ని అనుభూతి చెందండి. మీ శిరస్సు పైభాగం, ది క్రౌన్ చక్ర పూర్తిగా స్థిమితపడిపోయింది. ఇప్పుడు మొత్తం శరీర వ్యవస్థ అంతా కూడా పైనుంచి కింది వరకు పూర్తిగా స్థిమితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందండి. ఈ వ్యవస్థ అంతా ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని హృదయం వైపుకు తీసుకురండి. అక్కడ దివ్య తేజస్సు ఉందన్న భావన చేయండి. ఇప్పుడు మీరు యోగిక ప్రాణాహుతితో ధ్యానం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాణాహుతిని మీరు అందుకోవడానికి మీరు మమ్మల్ని పిలవాల్సి ఉంటుంది. మీకు ప్రాణాహుతి వల్ల కలిగే నిజమైన అనుభవాన్ని పొందొచ్చు. మీరు దీంతో, ఈ ధ్యానంతో నిజంగా ప్రయోగం చేయాలనుకున్నట్లయితే, శాస్త్రీయ పద్ధతిలో చేయాలనుకుంటే మీకు తెలిసిన విధంగా మీకిష్టమైనట్లుగా ధ్యానం చేయండి. 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరనుకునే పద్ధతి ప్రకారం చేయండి. ఆ తర్వాత మెల్లగా ఈ రిలాక్సేషన్ పద్ధతిని అనుసరించి అప్పుడు మాకు మీరు కాల్ చేసినట్లయితే మేము ప్రేమతత్వం అంటాం. ఈ ప్రాణాహుతిని ప్రసారం చేస్తాం. ఈ ప్రాణాహుతితో ధ్యానం చేసి ఏం జరుగుతుందో నిజంగా చూడండి. కాబట్టి మీకు 2 అనుభూతులుంటాయి. ప్రాణాహుతి లేకుండా ఏం జరుగుతుంది, ప్రాణాహుతితో ధ్యానం ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. అందులో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను, ప్రత్యేకంగా ఈ పద్ధతి ద్వారా. థ్యాంక్ యూ. రిలాక్సేషన్ గురించి కమలేష్ గారు ఎంతో చక్కగా వివరించారు కదండి. సో దాజీ, రిలాక్సేషన్ అనేది ఎప్పుడు చేయాలి? ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. వ్యక్తి వీలుని బట్టి చేసుకోవచ్చు. ధ్యానానికి శ్రేష్టమైన సమయం అందరికీ తెలిసిందే, బ్రహ్మ ముహూర్తం. అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, పొద్దున 4-6 మధ్య అయితే శ్రేష్టం. ఆ సమయం వినియోగించుకునే వీలు కనుక మీకు లేకపోయినట్లయితే ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. ఈ రిలాక్సేషన్ అనేది ఏ టైంలో చేయొచ్చు? అలా ఏం లేదు. 16 ఏళ్లు ఉండాలి ఈ సాధన మొదలు పెట్టాలంటే. ఈ యాత్ర, ధ్యానం అనే ఈ ఆధ్యాత్మిక యాత్రను హార్ట్ఫుల్నెస్ ద్వారా చేయాలంటే. ఈ రిలాక్సేషన్ ని మనం స్కూల్స్ లో కూడా ప్రాక్టీస్ చేయించొచ్చు అంటారా? తప్పకుండా. ఇది స్కూళ్లలో చేయొచ్చు. రిలాక్సేషన్ ఆదేశాలను కనీసం అర్థం చేసుకునే పిల్లలు చేయొచ్చు. ఒక స్కూల్లో పిల్లలు ఈ రిలాక్సేషన్ చేస్తుండే వీడియోను నీకు చూపించగలను నేను. 16 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలకు ధ్యానం చేయమని చెప్పను, కానీ నువ్వు చూడొచ్చు. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, అలాగే కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు, పోలీస్ అధికారులు, సాధ్వీమణులు, సాధువులు, మన సైన్యం, ఎయిర్ ఫోర్స్, పోలీస్ ట్రైనీలు, అంతర్జాతీయంగా మా ఉనికి ఇప్పుడు ఇంచుమించు 104 దేశాల్లో ఉంది ప్రపంచంలో. ఇది అన్ని చోట్ల జరుగుతోంది. స్కూలు పిల్లల దగ్గర నుంచి అతిపెద్ద వయస్కుల వరకు అందరూ చేస్తున్నారు. అందరూ చేయొచ్చు. ఒక్కటే అవసరమైంది ఏమిటంటే నిజంగా ఆసక్తి ఉందా అని. ఈ ధ్యానం అనే క్రీడలో నిజంగా మీకు ఆధ్యాత్మిక యాత్రలో అడుగుపెట్టాలుందా? ఉంటే మేమెప్పుడూ అందుబాటులో ఉన్నాం అని నేను చెప్తున్నాను. ఇందుకు మేమేమీ డబ్బు తీసుకోము. ఇది మీరు నమ్మలేంది కావచ్చు, ఇటువంటిది ఇలా అందించడం అనేది. కానీ మా గురుదేవులు చెప్పారు, నేను ఇంతకుముందు కూడా మీతో అన్నట్లుగా, భగవంతుడు అమ్మకానికి లేడు. ఇక్కడన్నీ ఉచితమే. జ్ఞానం ఉచితం. అంతేకాదు, ఇది ఎంత పంచితే అంత ఎక్కువ అవుతుంది. మరింత మరింత బ్రహ్మవిద్య తనంత తానుగా అందుతూ ఉంటుంది. దానికి నేను అడ్డుకట్ట వేయలేను, దాన్ని నేను ఆపలేను. ఇది కేవలం నా కోసమే అనిగాని, కొంతమంది వ్యక్తులకు మాత్రమే అనిగాని అనడానికి లేదు. ఇక్కడ అందరూ పాల్గొనగలరు. మీరు గురువు పాదాలను కూడా ముట్టుకోనవసరం లేదు. మీరున్న చోట ఉంటూ, మీ ఇంట్లోనో
లేక మీ ఆఫీసుల్లోనో సుఖంగా ధ్యానం చేయొచ్చు. మీరు మాకు కాల్ చేయండి, చొరవ చూపించండి, ఈ ట్రాన్స్మిషన్ ఆనందించండి. అదే మన చైతన్యాన్ని అత్యున్నతంగా వికసింపచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. రిలాక్సేషన్ ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఎలా ఫాలో అవుతున్నారు అనే దానిపై మనం ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. ప్రతిరోజు ప్రతి ఉదయం హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ చేసిన ప్రతిసారి ఒక రకమైన శాంత వాతావరణాన్ని కలిగిస్తోంది. అటువంటి వాతావరణం వల్ల రోజంతా మనస్సును ఏకాగ్రతతో ఉంచగలుగుతున్నాం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా స్థిమితంగా ఉండడం వల్ల నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇది నన్ను స్థిమితంగా ఉంచుతోంది. దానివల్ల నాలో కోపం తగ్గుతోంది. దానివల్ల మరింత ఎక్కువగా పంచుకునే స్వభావం పెరుగుతోంది. ఇతరులకు ఇష్టమయ్యేవి చేయగలిగేలా చేస్తోంది. హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీస్ నేను రోజంతా చేయవలసిన వాటిల్లో ఏకాగ్రత ఉండేలా చేస్తోంది. నేను స్ట్రెయిట్ గా ఆలోచించగలుగుతున్నాను, మరింత వినయంగా ఉండగలుగుతున్నాను. అంతేకాకుండా నిర్ణయాలను ఎంతో వివేకంతో తీసుకోగలుగుతున్నాను. దీన్ని ముందు మేము ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయం చేశాం. ఈ ధ్యాన ప్రక్రియ, ఈ రిలాక్సేషన్ ప్రక్రియలను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశపెట్టాం. మేము ధ్యానాన్ని ముందుగా 10 నిమిషాలు, ఆ తర్వాత 20 నిమిషాలకు, ఆ తర్వాత 30 నిమిషాలకు మెల్లగా పెంచడం జరిగింది. మేము చూసింది ఏమిటంటే పిల్లలు ఈ భావాన్ని మొత్తంగా తమ సొంతం చేసేసుకోగలిగారు. చాలా శాంతంగా తయారయ్యారు. ముంబైలో మాకు 7 స్కూళ్లున్నాయి. అందులో సుమారు 10 నుండి 12 వేల మంది విద్యార్థులున్నారు. వీళ్ళు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఈ రిలాక్సేషన్ ప్రక్రియను ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ కి వెళ్లే ముందు రిలాక్సేషన్ చేస్తాడు, పరీక్షలకు వెళ్లే ముందు చేస్తాడు. ఈ ప్రక్రియ తనని ఎంతో ప్రశాంతంగా ఉండనిస్తుంది, లోపల నుండి స్థిరంగా ఉంచుతుంది. వాడు ఒకే దిశగా ఆలోచించగలుగుతున్నాడు కూడా. ఒక ఉదయం ఒక కాంట్రాక్టర్ పిళ్ళై సార్ నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, సార్ మీరు ఏం చేసేసారో తెలియదు కానీ నా కొడుకు నా దగ్గరికి వచ్చి, నాన్న పడుకో, నేను నిన్ను రిలాక్స్ చేస్తాను అన్నాడు. అదెలాగా అని అడిగితే, నేను చేస్తాను కదా, మాకు మా స్కూల్లో నేర్పించారుగా రిలాక్సేషన్ ఎలా చేయాలో అన్నాడు. ఆ తర్వాత ఏదేదో చెప్తూ పోయాడు. నేను 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాను. ఇంత గొప్పదాన్ని మీ స్కూల్లో ఎలా నేర్పిస్తున్నారో తెలియదు కానీ దాని ప్రభావం మా ఇంట్లో చాలా ఉందన్నాడు. జనం తమలో చాలా మౌలికమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా చెబుతున్నారు. ఉదాహరణకి కోపం కూడా తగ్గుతుందంటున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల కలిగే ఇబ్బందులు కూడా తగ్గుతున్నాయంటున్నారు. మొత్తంగా ఈ అనుభవాలు మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని మా సంస్థలో అన్ని శిక్షణా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం. ప్రకంపనాల అనుభవం ఖచ్చితంగా కలిగింది. అవును, ఖచ్చితంగా. నేను కూడా వాళ్ళు చెప్పిన దాన్ని గొప్పగా అనుభూతి చెందాను. నాకు చాలా బాగా అనిపించింది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత బాగానే సర్దుకోగలిగాను. శ్వాసక్రియలు, హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్, బ్రైటర్ మైండ్స్ మ్యూజిక్, వీటన్నిటినీ పిల్లలు రిలాక్సేషన్ ని లోతుగా అనుభూతి చెందడం కోసం ఉపయోగిస్తాము. లెవెల్స్ ఆఫ్ రిలాక్సేషన్.
కానిస్టేబుల్స్లో చాలామంది వాళ్ళ సమస్యల నుండి బయటపడ్డారు, మానసికంగానూ భౌతికంగానూ కూడా. నిజానికి ఒత్తిడి ప్రభావం ఆ తర్వాత లేకుండా పోయింది. నిజంగా వాళ్ళు ఈ రిలాక్సేషన్ ప్రక్రియని చాలా ఆనందించారు. దాజీ, రిలాక్సేషన్ చేసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్లో ఉన్నాం. సో ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంటో చెప్తారా? మీరు పూర్తిగా దృష్టి పెట్టడం, మీ ఆసక్తిని కనబరచడం, అంతే కావాల్సింది. అంతకుమించి ఇంకేమీ లేదు. సో మెడిటేషన్ చేయడానికి ఏమైనా అవసరం అంటారా? ఐ మీన్ పోస్చర్స్ కానివ్వండి, కూర్చోవడం కానివ్వండి, ఎలా ఉండాలి అంటారు? అవును, అవి ఉన్నాయనుకో. నేనేమంటానంటే, సంతోషంగా ఎవరైనా కళ్ళు మూసుకోగలిగితే ఎవరైనా ధ్యానించవచ్చు అంటాను. పెద్దగా అవసరమైనవేమీ లేవు. కేవలం దృష్టిని పెట్టగలగటం, కళ్ళు మూసుకున్న తర్వాత ఒక దివ్య తేజస్సు ఉందనుకోవటం, అది నేను రిలాక్సేషన్ పూర్తయిన తర్వాత చెప్పాను. ఆ తర్వాత అలా ముందుకు సాగడమే. ఇలా ప్రతిరోజు యోగిక ట్రాన్స్మిషన్ అందుకుంటూ సాధన చెయ్యాలి అనంటే దానికొక పద్ధతి ఉంది. అదేమీ అంత కష్టమైంది కాదు. ఒక పరిమితమైన వ్యవధిలో ఒక 3-4 రోజులు అవసరం. వరుసగా ఉంటే శ్రేష్టం. అది సోమ, మంగళ, బుధ కాకపోతే సోమవారం చేస్తాను, బుధవారం చేస్తాను, లేకపోతే ఆదివారం చేస్తాను అని కూడా అనొచ్చు. ఈ మధ్యలో మీరు గనక ఈ సాధన మొదలు పెట్టలేకపోతే అలా కూడా చేయొచ్చు. అటువంటప్పుడు 3-4 సెషన్లు అవసరం అవుతాయి. వీటినే మేము పరిచయాత్మక సిట్టింగులు అంటాం. ఓకే, మా దగ్గర ప్రపంచవ్యాప్తంగా శిక్షణ ఇచ్చేవారున్నారు. వాళ్ళ వద్దకు ప్రత్యేకంగా వెళ్ళనక్కర్లేదు. ఆ వ్యక్తి మీరున్న ప్రదేశంలో ఉండి మీకు అనుకూలంగా ఉంటే కలవచ్చు. అది అనుకూలంగా లేకపోయినట్లయితే మీరున్న చోటే కూర్చుని ట్రైనర్తో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను, దయచేసి ఒక సిట్టింగ్ మీ నుంచి కోరుతున్నాను అనొచ్చు. ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే మీ అవసరాలు చూసుకుంటాడు. ఓకే, పద్ధతి ఒకటే. కళ్ళు మూసుకుని కేవలం స్థిమితంగా ఉండటమే, దివ్య తేజస్సు ఉంది అని అనుకోవడమే. అంతే ఇందులో ఉన్నది. మిగిలిన పనంతా ఆ ట్రైనర్ లేక గైడ్ చూసుకుంటాడు. దాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ 3-4 సిట్టింగ్లు ఎందుకు? మనంతట మనం స్వయంగా నిత్యం ఈ సాధన చేసే ముందు కొన్ని విషయాలు జరుగుతాయి. ఈ ట్రైనర్ లేక ఈ గైడ్ ఈ ప్రవేశాన్ని కలిగించడంలో సహాయపడుతున్నప్పుడు ఒకటేమిటంటే, వాళ్ళు ఒక విధమైన ఆధ్యాత్మిక పద్ధతిలో మనల్ని సిద్ధం చేస్తారు. రెండవది, మూలంతో మన అనుసంధానాన్ని ఏర్పరుస్తారు. తద్వారా మనం ఎప్పుడు కూర్చున్నా ట్రాన్స్మిషన్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ప్రతిరోజు ఈ వ్యక్తిని పిలుస్తూ ఉండవలసిన అవసరం ఉండదు. ఒక సిట్టింగ్ ఇవ్వండి అని, ధ్యానం చేయించమని కానీ అడగక్కర్లేదు. ఒకసారి అనుసంధానం ఏర్పడిన తర్వాత చేయాల్సిందల్లా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే అది ప్రవహించడం మొదలుపెడుతుంది. అన్ని విషయాలకు మళ్ళీ ఏదైనా మొదలుపెట్టినప్పుడు కొన్ని సందేహాలుంటాయి, ఏవో ప్రశ్నలుండొచ్చు. ఆ క్రమంలో అప్పుడు అతన్ని లేక ఆమెను అడగొచ్చు, నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అని అడగొచ్చు. సహాయం ఎప్పుడూ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు లేక ఈమెయిల్ ఇవ్వచ్చు.
మెడిటేషన్ చేసేటప్పుడు మన ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి రాజీ? ఆడుకోవడమే. ఆడుకోవడం అన్నది కానీ పట్టించుకోవద్దు అంటాను. ధ్యానంలో ఉద్దేశం ఏమిటంటే కేంద్రీకృతమై ఉండటం. ఒక ఆలోచనతో మొదలు పెడతాం, మనం ఈ ఆలోచనతో ప్రారంభిస్తాం. దివ్య తేజస్సు ఉందన్న భావనతో చివరికి నిజంగా ఏం జరుగుతుందంటే సాధకుడు ఈ ప్రాణాహుతి వల్ల దీని అనుభూతిని పొందడం ప్రారంభిస్తాడు. ఆ ఉనికి యొక్క అనుభూతిలో లయమైపోతూ ఉంటాడు. ఆలోచనలు నిజానికి అంత ఇబ్బంది పెట్టవు. అప్పుడప్పుడు ఇబ్బంది పెడితే వాటిని పట్టించుకోకుండా ఉండటమే. మీరు ధ్యానిస్తున్నారన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆలోచనలపై ఎక్కువగా దృష్టి పెట్టడం అంటే మీరు వాటికి బలం ఇచ్చినట్లు, వాటికి మరింత శక్తినిస్తున్నట్లే. నిర్లక్ష్యం చేయటమే శ్రేష్టం. మురిగే కుక్కల్లా చూడండి, మురిగే కుక్క మీద దృష్టి పెట్టారంటే అవి ఇంకా ఎక్కువగా మురుగుతాయి. మీరు నడుస్తున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా ఉండటమే. సో ఇప్పుడు మనం చేయబోయే మెడిటేషన్ యోగిక్ ట్రాన్స్మిషన్ తో చేద్దామా లేదంటే నార్మల్ గానే చేద్దామంటారా? అది మీ ఇష్టం. ఇంట్లో ప్రయోగం చేసుకోవచ్చు. స్వంతంగా ట్రాన్స్మిషన్ లేకుండా ధ్యానించి వాళ్ళ అనుభవాన్ని రాసుకోవచ్చు. ఆ తర్వాత రిలాక్సేషన్, ఆ తర్వాత ట్రాన్స్మిషన్. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ట్రాన్స్మిషన్తో ధ్యానం చేయొచ్చు. ఈ రెండు ధ్యాన అనుభవాల్ని పోల్చి చూసుకుని ట్రాన్స్మిషన్ వల్ల లాభం ఏమిటో తెలుసుకోవచ్చు. నేను చెప్పినట్లుగా ఈ రిలాక్సేషన్ సమయంలో కేవలం కళ్ళు మూసుకుని హృదయంలో తేజస్సు ఉందన్న భావన చేసుకోండి అంతే. ఎందుకంటే మీరు ఊహించడానికి ఏమీ లేదు. ఆ తరువాతి అరగంటలో ఏం జరుగుతుందో అనుభూతి చెందవలసింది మీరు. ఇంకా చేయవలసింది ఏమీ లేదు. ఆ తర్వాత ఆ వ్యక్తి మీకు కాల్ చేసి మీ ధ్యానం పూర్తయింది, కళ్ళు తెరవచ్చు అని చెప్తాడు. లేక మీరు ఎప్పుడు సొంతంగా ధ్యానం చేసినా ఈ పరిచయం పూర్తయిన తర్వాత ధ్యానం ఎప్పుడు పూర్తయిందో సరిగ్గా మీకు తెలుస్తుంది. ఉదాహరణకు అన్నం ఉడికినప్పుడు తెలిసినట్లుగానే ఉడకగానే మీకు తెలుస్తుంది. నెమ్మదిగా కొంతకాలం గడిచిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ ప్రవాహం ట్రాన్స్మిషన్ ఆగడం తెలిసి సిట్టింగ్ పూర్తయినట్లుగా మీకు మీరే తెలుసుకుంటారు. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మీకు లభించిన ఆధ్యాత్మిక స్థితిని గురించి నెమరు వేసుకునే ప్రయత్నం చెయ్యండి. ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత స్థితిని పోల్చి చూడండి. ఆ స్థితిని పట్టుకుని దాన్ని అలా మీరు చేసే పనులు కూడా కొనసాగనివ్వండి. దాజీ, మెడిటేషన్ కి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? ధ్యాన సమయం మీరే సమయం నిర్ధారించుకుంటే అదే నా ఉద్దేశం. కేవలం మొదలు పెట్టడం కోసమే. ఒక ధ్యాన స్థితిని లేక ధ్యాన స్థితిలో ఉండే మనసును సృష్టించుకోవడానికి. ఒకసారి ఇది సృష్టించుకున్న తర్వాత మనం మన ప్రాపంచిక జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. చురుకుగా పనిచేస్తూ ఉండాలి, కానీ ధ్యానస్థమైన మనసుతో చేయాలి. అప్పుడు మీరు ఏ పని చేస్తున్నా ఆ పని మరింత మెరుగ్గా తయారవుతుంది. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైనా మంత్రాస్ చాంట్ చేయాలా, అవసరం లేదంటారా? ధ్యానం చేయటంలో ఉద్దేశం అనుభూతిని పొందడం. మంత్రం జపిస్తూ 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 పోతే ఏ జపమైనా కావచ్చు, మీరు కేవలం జపించడంలో నిమగ్నమైపోతారంతే. అనుభూతి చెందడానికి కానీ అనుభవానికి కానీ సమయమేది? నిజానికి ఇది చాలా చాలా ఆసక్తికరమైన సన్నివేశం. నా చిన్నతనంలో నేనెప్పుడు గుడికెళ్ళినా నేను దేవుడు ముందు నిలబడేవాణ్ణి, లేక చాలాసార్లు కూర్చునేవాణ్ణి కూడా. అక్కడ కొన్ని నిమిషాలు అలాగే ఉండేవాణ్ణి. కానీ ఎప్పుడు కూర్చున్నా కూడా నా కళ్ళు వాటంతటా అవే మూసుకుపోయేవి. గుడికి వచ్చే మిగిలిన వాళ్ళని గమనిస్తే కూడా వాళ్ళు ముందు గంట కొడతారు, ఆ తర్వాత హారతికి నమస్కారం చేస్తారు ఇలాగా. ఆ తర్వాత దేవుడి ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుంటారు. లోపల ఏదో అనుభూతి చెందాలనుకుంటారు. చాలా పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా, వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలో కూడా 8 గంటలు, 6 గంటలు, 3 గంటలు వేచి ఉంటారు. కొన్ని గంటలు నిరీక్షిస్తారు దర్శనానికి. అందులో తప్పేమీ లేదు. మీ కోరిక ఆ విధంగా ఉన్నప్పుడు, మీకు అవకాశం వచ్చినప్పుడు దేవుడి ముందు నిల్చుంటారు. దేవుడికి ఎదురుగా ముఖాముఖి నిలబడి ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. మనం ఆయన ఉనికిని అనుభూతి చెందాలనుకుంటాం. దేనికోసమైతే కొన్ని గంటలు నిలబడ్డారో, తీరా ఆ అవకాశం వచ్చిన తర్వాత దేవునితో ముఖాముఖిగా ఉన్నప్పుడు మరి కళ్ళెందుకు మూసుకుంటున్నారు? అంటే అది చాలా సహజంగా జరిగే స్పందన. ఇది ఇంటి వద్ద కూడా చేసి ఉండవచ్చు. ఇది విమర్శ కాదు, కానీ ఆలోచించండి. ఎందుకని
కళ్ళు తమంత తాముగా సహజంగా దేవుని విగ్రహం ముందు ముఖాముఖిగా ఉన్నప్పుడు మూసుకుంటున్నాయి. ఎందుకంటే హృదయం ఆకారానికి అతీతంగా వెళ్లాలని తప్పిస్తోంది గనక, హృదయం రూపానికి అతీతంగా వెళ్లాలనుకుంటోంది కాబట్టి నిరాకార స్థితికి అప్పుడే మనం చేసే ఆరాధనకు ఏదో విధంగా సార్థకత చేకూరుతుంది. ఈ ధ్యానంలో కూడా ఎక్కడైనా ఇరుక్కుపోతే, ఒక ప్రత్యేకమైన అనుభూతిలో ఇరుక్కుపోతే అది ఒక్క అరక్షణం పాటు కలిగి ఉండవచ్చు. ధ్యానం చేస్తున్న ప్రతిసారి ఆ అనుభూతిని కోరుకున్నాననుకోండి, అంటే నన్ను నేను కట్టేసుకుంటున్నానన్నమాట. దానితో నాకు బంధం ఏర్పడిపోయింది, ఈ అనుభవంతో మమకారం ఏర్పడిపోయిందన్నమాట. లేక ఈ అనుభూతిని నాలో ఒక అరక్షణం సేపు కలుగజేసిన ఓ వ్యక్తైనా కావచ్చు. అందుకని ఎటువంటి మమకారాన్ని కొనసాగించడానికి లేదు. అది అనుభవం కావచ్చు, లేక ఒక వ్యక్తి కావచ్చు. అదే జరిగిందంటే మనం నిలబడిపోయినట్లే. అది ఎంత గొప్ప ఆధ్యాత్మిక పద్ధతి అయినప్పటికీ మనం ఆ బంధాలను, ఆ మమకారాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం. మనం ఎత్తుగా ఎగరాలనుకుంటున్నాం. బంధాల నుంచి విముక్తి కలిగిస్తే తప్ప అది ఎలా సాధించగలుగుతావు? అవి ఇనుప సంకెళ్లు కావచ్చు, లేక బంగారు సంకెళ్లు కావచ్చు. బంగారు సంకెళ్లు గొప్పవేమీ కావు, ఖైదు ఖైదే, అది రాజభవనమే అయినా కూడా. హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ గురించి, మెడిటేషన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం కదండి. ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అందాక సెలవు. నమస్తే.